హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే సింపుల్గా స్వీట్ అయితే చేసేస్తున్నాను. పెద్దగా హెవీగా డ్రై ఫ్రూట్స్ అండ్ గీ ఇవేమీ యూస్ చేయకుండా జస్ట్ సింపుల్గా అయితే చేసేస్తున్నాను. అదేంటో కాదండి, బెల్లం పరమాన్నం. ఫస్ట్గా కుక్కర్లోకి నేను చూపిస్తున్నాను కదండి, ఆ కప్తో 4 కప్స్ మిల్క్, 3 కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అది బాయిల్ అయ్యేలోపు అదే కప్తో రైస్ అయితే తీసుకొని వాష్ చేసుకొని పక్కనైతే నానబెట్టుకున్నాను. మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ రైస్ అనేది అందులో వేసేసాను. ఆ మిల్క్లో రైస్ అనేది బాగా కుక్ అవ్వాలండి, మెత్తగా అయితే కుక్ అవ్వాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం అదే కప్పుతో 1.5 కప్ బెల్లం అయితే తురుముకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్ కంటే కొంచెం ఎక్కువైతే వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాము. చూసారు కదా, రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. మెత్తగా కుక్ అవుతేనే బాగుంటుందండి పరమన్నం. చూసారు కదా, రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా బెల్లం అయితే వేసేసుకున్నాను. బెల్లం అయితే మనం రైస్ కుక్ అయిపోయిన తర్వాత దించేసుకొని అప్పుడు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే స్టవ్ మీద కానీ లేదంటే ఇట్లా ఎలక్ట్రికల్ కుక్కర్లో కానీ ఉండగా వేసేసుకొని అట్లా మిక్స్ చేయడం వల్ల పాలు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దించేసుకొని బెల్లం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. విరిగిపోతే అనుకున్నాను, తెలీదు నాకు సాల్ట్ వేస్తారో లేదో. స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసాను. కొంచెం మాకు ఇలా మిల్క్గా ఉంటే నచ్చుద్ది, అందుకే గట్టిగా కాకుండా ఇట్లా అయితే చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.